అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 13. ఈరోజు ఒక విశిష్టమైన దినంగా మనం చెప్పవచ్చు. తెలంగాణ ఆవిర్భావానికి సకల జనుల సమ్మెకు పూనుకున్న రోజు ఈరోజు. దీంతో పాటు ఒక మరో విశిష్టమైన రోజుగా మనం పరిగణించవచ్చు. అదేంటంటే ప్రాణాలు కాపాడే ప్రథమ చికిత్స దినోత్సవంగా మనం చెప్పవచ్చు. సమర్థవంతమైన ప్రథమ చికిత్స తీవ్ర గాయాల నుంచి గణనీయంగా తగ్గించే రోజు ఈరోజు సెప్టెంబర్ 13 అంతర్జాతీయ ప్రథమ చికిత్స దినోత్సవంగా మనం చెబుతున్నాం. ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని చిన్న చిన్న గాయాలకు, సాధారణ శరీర రుగ్మతలకు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా చేసే ఉపయుక్తకరమైనటువంటి వైద్య విధానాన్ని ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అంటారు. ట్రైనింగ్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ప్రథమ చికిత్స చేయవచ్చు. ఒకప్పుడు దీని వలన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కట్టడం, రక్తము పోకుండా ఆపడం, ఊపిరి ఆడడం కష్టంగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస ఇవ్వడం వంటి చాలా ప్రక్రియలు ఈ ప్రథమ చికిత్స ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సమర్థవంతమైన ప్రథమ చికిత్స గాయాల తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మరణాలను నివారిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో వృత్తిపరమైన సహాయం రాకముందే సకాలంలో ప్రాథమిక వైద్య సహాయం అందించడంలో దోహదపడుతుంది. ఈ మేరకు ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహిస్తుంటారు. ప్రథమ చికిత్స దినోత్సవం అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడంలో మరియు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో ప్రథమ చికిత్స పోషించే కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. ఇది ప్రథమ చికిత్స నైపుణ్యాల ప్రాముఖ్యతను, భద్రత, అత్యవసర ప్రతిస్పందనపై వాటి ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ దినోత్సవం ప్రథమ చికిత్స శిక్షణను విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో నమ్మకంగా వ్యవహరించడానికి ప్రజలకు జ్ఞానం, నైపుణ్యాలను అందిస్తూ ఉంది. ప్రథమ చికిత్స నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీల సమైక్య ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రథమ చికిత్స విద్యను ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడంలో ప్రథమ చికిత్స పోషించే కీలక పాత్రను హైలైట్ చేయడం అనే లక్ష్యంతో ఈ ఆచారం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా ఎలా స్పందించాలో తెలుసుకోవడం యొక్క విలువలను వ్యక్తులు, సమాజాలకు గుర్తు చేయడం, విస్తృత ప్రథమ చికిత్స శిక్షను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, భద్రతను మెరుగుపరచడంలో రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల విస్తృత లక్ష్యాలను ఈ చొరవ చాలా మద్దతు ఇస్తూ ఉంది. అసలు ప్రథమ చికిత్స 120 సంవత్సరాలుగా ఒక వృత్తిగా మాత్రమే ఆచరించబడతా ఉంది. ఇది రాయల్ హ్యూమన్ సొసైటీ సైనిక సర్జన్ల బోధనల నుండి ఉద్భవించింది. వారు యుద్ధ భూమి గాయాలను చీల్చడం, కట్టడంలో ప్రథమ చికిత్స శిక్షణ యొక్క విలువలను గ్రహించారు. 1878లో లండన్లోని విల్వించ్లోని రాయల్ హెర్బర్ట్ మిలిటరీ హాస్పిటల్కు చెందిన సర్జన్ మేయర్ పీటర్ షెఫర్డ్, అబెండిన్ షైర్ సైనిక అధికారులు అయిన కల్నల్ ఫ్రాన్సిస్ డక్కన్ పౌరులకు ప్రథమ చికిత్స నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే భావనను ప్రారంభించారు. సర్జన్ మేయర్ పీటర్ షెఫర్డ్ విల్విచ్లోని ప్రెస్బిటేరియన్ పాఠశాల హాలులో ప్రారంభ సెషన్ను బోధించాడు. ప్రథమ చికిత్స పాఠ్యాంశాలను సిద్ధం చేశాడు. మొదటి పాఠం తర్వాత కొద్దిసేపటికే విల్విచ్ నివాసితులు శిక్షణను ఉపయోగించుకున్నాడు. ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రథమ చికిత్స ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రాణాపాయం పరిస్థితులు నెలకొన్నప్పుడు, వైపరీత్యాలు సమయాల్లో గాయాల పాలైన వారికి, ప్రమాదాల బారిన పడిన వారికి అప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను బట్టి మంచి చికిత్స అందే అవకాశం ఉండదు. అట్టి పరిస్థితుల్లో
సమయాన్ని బట్టి బాధితులకు తాత్కాలిక ప్రథమ చికిత్స అందించడం ద్వారా రోగి లేదా గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ వైద్యులు చికిత్స అందించే వరకు మనిషి ప్రాణాలతో ఉండేందుకు గాను ప్రథమ చికిత్స అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడుంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుతున్న కంప్యూటర్ యుగ కాలంలో వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందింది. అందువలన 108, 104 ఇతర వాహనాలు అనేక వంటివైన ఆధునిక వాహనాలు వచ్చి రోగులకు ఆసుపత్రులకు సకాలంలో తీసుకువెళ్ళి మెరుగైన చికిత్సలు అందించే అవకాశం ఉంటుందన్నట్టు. కానీ కొన్నాళ్ళ క్రితం వరకు ఎక్కడైనా ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో వారిని రక్షించుకునేందుకు చాలామంది స్వతహాగా ఎంతో ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టేవారంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ప్రథమ చికిత్స చేయడానికి శిక్షణ పొందాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచించే శక్తి, చురుకైన విధానం, ధైర్యం ఉంటే చాలు. ప్రథమ చికిత్స అందించడంలో చాలా చాలా రకాలు ఉంటాయి. నీటిలో మునిగి బయటపడిన వారిని, అగ్ని ప్రమాదాల బారిన పడిన వారిని, అలాగే రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, ఇలా పలు రకాలుగా ప్రమాదాల బారిన వారికి ఆదుకోవాల్సిన అవసరం వారికి దగ్గరలో ఉన్న వారి అవసరం ఎంతైనా ఉంటుంది. అలా చేయడం వల్ల ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఉండవని ప్రభుత్వాలే చెబుతున్నాయి. మరి ఈ ప్రమాదంలో మిట్టాడుతున్న వారిని ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడడం మనందరి బాధ్యత అన్నది చాలా చాలా ముఖ్యం. అందుకు ప్రథమ చికిత్స ఎవరందించినా సరే అది చాలా ముఖ్యమైనదేనని ప్రతి ఒక్కరు గుర్తించాలి. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.